వరల్డ్ పోటీలో భాగంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన జాతీయ జెండాతో హల్చల్ చేశాడు ఓ యువకుడు. ఇజ్రాయెల్ జెండాను తొలగించి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయడంతో పాటు లైవ్ స్ట్రీమ్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు తిరిగి జెండాను అదే స్థానంలో ఏర్పాటు చేశారు. నిందితుడు జాకీర్పై 2 సెక్షన్ల కింద సైఫాబాద్ పిఎస్లో కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, నిందితుడు జాకీర్పై 2 సెక్షన్ల కింద ప్రజెంట్ అయితే పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ అంటే ఈ జాకీర్ అనే వ్యక్తి ఎవరు అసలు? సౌమ్య, తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోని అన్ని దేశాలకు సంబంధించినటువంటి జెండాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజుల క్రితం జాకీర్ అనే వ్యక్తి తన సన్నిహితులతో కలిసి సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి జెండాని తీసివేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తర్వాత తను ఆ పోస్ట్ కూడా డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు దీని పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు. వేరే దేశానికి సంబంధించినటువంటి ఏ దేశానికి సంబంధించినటువంటి జెండానైనా సరే అవమానిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ సిపి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జాకీర్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే తను జాతీయ జెండాను ఎందుకు తీసేశాడు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన విషయాలను కూడా తను గతం నుంచి అక్కడ ఏర్పాటు చేసినటువంటి గత 2 రోజుల క్రితము తనను తీసేసినప్పటికీ కూడా ఎందుకు తీసేశాడు ఏంటి అన్న విషయాలను కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మతాన్ని కానీ కుల మతాలని విద్వేషించే విధంగా ఎలాంటివైనా చర్యలకి పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇక్కడ అన్ని దేశాలకు సంబంధించినటువంటి జెండాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అటు ఆ పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి వాటి మీద ఎవరైనా సరే ఇలా జెండాలను అవమానించడం కానీ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించి కించపరిచే అంశాలను కానీ తెర మీదకి తీసుకొస్తే వాళ్ళ పట్ల కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హైదరాబాద్ సిపి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. సౌమ్య. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. भाई तुम पकड़ के खींचो लगा के भाई देखिए भाई